హాయ్ గైస్, వెల్కమ్ టు శాంతి లాగ్స్. పచ్చిరొయ్యలు గోంగూర కూర ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ కూర అయితే చాలా రుచిగా ఉంటుంది. 3/4 కిలో రొయ్యలు తీసుకొని పైన పొట్టు తీసేసుకొని నీట్గా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక 6 పచ్చిమిరపకాయలు స్టవ్ మీద బాణీలు పెట్టి ఇందులో 6 పచ్చిమిరపకాయలు వేసేసి 2 గుప్పిళ్ళు గోంగూర వేసుకోవాలి. ఈ గోంగూరని శుభ్రంగా కడిగి ఉంచుకున్న ఈ గోంగూరని 2 గుప్పిళ్ళు వేసి ఇందులోనే ఒక గ్లాస్ వాటర్ వేసి కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. కేజీన్నర రొయ్యలు తీసుకుంటే పొట్టు పోయి 3/4 కేజీ రొయ్యలు మిగులుతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వేరే బాండిల్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ శుభ్రం చేసుకున్న రొయ్యల్ని ఇందులో వేసుకోవాలి. ఈ ఆయిల్లో వేసేసుకొని కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని వాటర్ మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ రొయ్యల్లోంచి చాలా వాటర్ వస్తుంది. ఈ వాటర్ అంతా పోయే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే రొయ్యలు స్మూత్గా కూరలో చాలా బాగుంటాయి. గోంగూర రొయ్యల కాంబినేషన్ కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ వాటర్ అంతా ఎగిరిపోవడానికి ఒక 5 మినిట్స్ పడుతుంది. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇలా 3 గుట్లు చింతపండు తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని రసం తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మరో పొయ్యి మీద ఉన్న గోంగూర ఉడికిందో లేదో చూద్దాం. ఈ గోంగూర అయితే చక్కగా పొంగి వచ్చింది. ఈ మూత తీసుకొని ఇది గరిటెతో బాగా మెదిపేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మామూలుగా అయితే చల్లారి నుంచి మిక్సీలో వేసుకుంటారు, కానీ ఇది ఇలా మెదుపుకొని వండుకుంటేనే కూర మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఈ రొయ్యలు కూడా చక్కగా ఫ్రై అయినవి. ఈ రొయ్యలన్నిటినీ ఒక దాంట్లో తీసేసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా 3 ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 4 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అదే బాణీలు డైరెక్ట్గా పెట్టడం వల్ల నాకు ఈ ఆనియన్స్ కొంచెం అడుగు పట్టినవి, అందుకని వెంటనే వేరే గిన్నెలోకి మార్చేసుకున్నాను. ఇందులోనే 1 కప్ చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసుకొని ఇవి మెత్తపడేంత వరకు బాగా వేయించుకోవాలి. మీరైతే ముందుగానే వేరే గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకోండి. ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇంకొక 3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. గోంగూరలో మంచి పోషక విలువలు ఉన్నాయి. ఐరన్ కంటెంట్ బాగా ఎక్కువగా ఉంటుంది. అలాగే సి విటమిన్ కూడా ఉంటుంది. అందుకని గోంగూరని వారానికి ఒకసారైనా తిందాం. ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఇప్పుడు ముందుగా వేయించిన ఈ రొయ్యల్ని వేసేసి ఒకసారి కలుపుకోవాలి. ఈ కర్రీకి ఇలా మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా మీడియం సైజ్ రొయ్యలు అయితేనే కూర రుచిగా ఉంటుంది. ఇందులోనే 2 స్పూన్లు కారం వేసుకోవాలి. గోంగూర వేస్తున్నాం కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది. అలాగే కొద్దిగా ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఉప్పు ఆల్రెడీ రొయ్యలు వేయించినప్పుడు వేసాం, అలాగే గోంగూరలో కూడా వేసాం కాబట్టి చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం ఉడికించి మెదిపి పెట్టుకున్న ఈ గోంగూరను కూడా ఇందులో వేసేసి మొత్తం కలుపుకోవాలి. గోంగూర మాత్రం మెత్తగా ఉడికాక బాగా మెదుపుకోవాలి చక్కగా గరిటెతోని, లేదంటే పప్పు గుర్తుతోనైనా మెదుపుకోవచ్చు. అయినా వాటర్ వేయగానే గోంగూర చక్కగా మగ్గిపోతుంది కాబట్టి బాగా స్మాష్ అయిపోతుంది. ఇలా మొత్తం కలిసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఆల్రెడీ గోంగూరలో పులుపు ఉంటుంది, అలాగే టమాటోలో కూడా పులుపు ఉంది. అయినా చింతపండు రసం వేస్తేనే దీని టేస్ట్ అనేది మారి బాగుంటుంది. ఈ కర్రీ అయితే 2-3 రోజుల వరకు నిల్వ ఆగుతుంది. ఈ చింతపండు రసంతో పాటు 1 కప్ వాటర్ కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం మరగనిచ్చుకోవాలి. ఈ కర్రీ ఎంత మరిగితే అంత టేస్టీగా ఉంటుంది. దీన్ని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఇలా ఆయిల్ తేలిన తర్వాత
కూర రెడీ అయినట్టు. ఇందులోనే కొంచెం గరం మసాలా పౌడర్ 1 స్పూన్ వేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిని వేరే బాణీలు పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయని రేఖలుగా తీసుకొని దంచి ఇందులో వేసుకోవాలి. పోపు వేసుకుంటేనే కూర మంచి వాసన వచ్చి టేస్ట్ అయితే బాగుంటుంది. అలాగే 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ఆవాలు. ఇది చాలా చిన్న స్పూన్ కాబట్టి 2 స్పూన్లు వేస్తున్నాను. టేబుల్ స్పూన్ అయితే 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం జీలకర్ర, ఒక 2-3 ఎండుమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఈ పోపు అంతటిని మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పోపు ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటేనే చక్కగా కరెక్ట్గా వేగుతుంది. ఇందులోనే ఉంటే కొంచెం ఇంగువ వేసుకోండి మీకు నచ్చితే, లేదంటే ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు ఈ కర్రీలో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఈ వేయించుకున్న పోపును కూడా వేసేసుకుంటే ఇంతేనండి, చాలా ఈజీగా పచ్చిరొయ్యలు గోంగూర కర్రీ రెడీ అయిపోయింది. ఇది చూడటానికి చాలా ఈజీ, అలాగే 2-3 రోజులు నిల్వ ఉంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ కర్రీ ఎప్పుడైనా మీరు తిన్నారా? తింటే ఎలా ఉంటుందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అసలు తినకపోతే మాత్రం ఇప్పుడే రొయ్యలు తెప్పించుకొని ఈ కర్రీ ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. దీన్ని మూత పెట్టుకొని పక్కన ఉంచుకొని అప్పుడే తినడం కన్నా నెక్స్ట్ డే తింటే మరింత రుచిగా ఉంటుంది. ఆవకాయ పచ్చడి ఎలా అయితే ఊరి కొద్ది టేస్ట్ వస్తుందో అలాగే ఈ గోంగూర కర్రీ కూడా నెక్స్ట్ డేకి చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడైనా తినాలనిపిస్తే ముందు రోజు వండుకొని తర్వాత రోజు తింటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే చిన్న టిప్ చెప్పేనా, జీవితంలో డబ్బు కంటే విలువైనది మనశ్శాంతి. ఎందుకంటే దాన్ని ఒకరు అమ్మలేరు, మరొకరు కొనలేరు. కాబట్టి ఎప్పుడూ ప్రశాంతంగా ఉండి ఆనందంగా ఉందాం. మన చుట్టూ ఉన్నవారిని ఆనందంగా ఉంచుదాం. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.